వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, 'ఆడా ఉంటా ఈడా ఉంటా' పవన్ కళ్యాణ్ దిమ్మ తిరిగే స్కెచ్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ గురించే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మనం చూసినట్టయితే లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించారు. ఎందుకు పర్యటించారు అంటే అందరికీ తెలుసు. కొండగట్టు ఏదైతే ఆంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్‌కు ఆయన టీటీడీ నుంచి ఒక 35,00,00,000 అక్కడ మొత్తానికైతే కేటాయించడం జరిగింది. టెంపుల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి, అక్కడ దీక్ష తీసుకున్న స్వాములకు సంబంధించి ఒక మండపాన్ని నిర్మించడానికి గూడా ఇనిషియేట్ చేశారాయన. సో, గతంలో 10 ఏళ్ల పాటు బాపు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. కేసీఆర్ ఎక్కడ చేయలేని పనిని, ఆయన ఇనిషియేట్ చేయలేని పనిని పవన్ కళ్యాణ్ చేశారు. మొన్న మొన్న మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఏదో కోనసీమకు దిష్టి తగిలింది గోదావరి జిల్లాలకి తెలంగాణ ఉద్యమ సమయంలో అంటే, దాన్ని ఈకలు పీకినట్టుగా, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా కొంతమంది పెద్ద పెద్ద మేధావులు గూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌ని చాలా హేళన చేశారు. చాలా దారుణంగా ట్రోల్ చేశారు ఆయన్ని. సో, ఆయన క్యాజువల్‌గా చెప్పిన దాన్ని గూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇంతకంటే పెద్ద మాటలను గూడా కేసీఆర్ నోట్లోంచి జనం విన్నారు. అవన్నీ విని తరించారు గూడా ఏపీ ప్రజలు, తెలంగాణ ప్రజలు. సరే అది పక్కన పెడితే ఈరోజు తనకి ఏ ప్రాంతమైనా సమానమే అనేది పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు తెలంగాణలో అక్కడ బస్ ప్రమాదం నుంచి కూడా ఆయన బయటపడ్డారు. అంతేకాదు మొన్న గూడా ఆయన కరెంట్ వైర్‌ల నుంచి కూడా తప్పించుకున్నారు ఈ క్రమంలోనే. సో, ఆ గ్రాటిట్యూడ్ ఉంది. అక్కడ గూడా అక్కడి నుంచి ఆయనకి ఆ డిమాండ్ గూడా వచ్చింది స్వాముల నుంచి. అందుకనే ఆయన దీని మీద సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. టీటీడీకి రిక్వెస్ట్ చేస్తే అటు టీటీడీ బోర్డ్ కూడా అంతే దాన్ని ఆమోదించడం జరిగింది. సో, చైర్మన్‌కి గూడా అందుకు ఆయన గ్రాటిట్యూడ్ కూడా చూపించినట్టున్నారు. సో, ఓవరాల్‌గా అయితే పవన్ కళ్యాణ్ వెళ్లారు కొండగట్టు. వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని, ఆ మండప నిర్మాణాన్ని వాటిని శంకుస్థాపన చేశారు. సో, దారి పొడుగునా పవన్ కళ్యాణ్ కొండగట్టుకి వెళ్తా ఉంటే జనసేన శ్రేణులు, పర్టిక్యులర్‌లీ పవన్ కళ్యాణ్ అభిమానులు గాని, ఆయన ఫాలోవర్స్ గాని బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్‌కి తెలంగాణలో. సో, బ్రహ్మరథం పడటమే కాదు, పవన్ కళ్యాణ్ ఆ పర్యటన అయిపోయిన తర్వాత అక్కడ తన చూడడానికి వచ్చిన క్యాడర్‌తోని ఆయన అసోసియేట్ కావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడారు. జనసేన నేతలు కొంతమంది సీనియర్ నేతలు గతంలో తెలంగాణలో పార్టీని ఇనిషియేట్ చేసిన వాళ్ళొస్తే వాళ్ళతో సుదీర్ఘంగా ఆయన భేటీ కూడా కావడం జరిగింది. దీని మీద అది పొలిటికల్ వేదికగా మారుస్తారన్న విమర్శలొచ్చాయి గానీ, పెద్దగా పొలిటికల్ విమర్శలేం జేయలేదాయన. వాళ్ళతోని అసోసియేట్ అయ్యారు, కూర్చున్నారు. పార్టీ భవిష్యత్తు గురించి కూడా ఆయన డిస్కస్ జేయడం జరిగింది. సో, మొత్తానికైతే హైలైట్ ఈ 1 వీక్ కాంటెంపరరీ పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన అనేది చాలా హైలైట్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక్క పనితో తెలంగాణ సమాజం గూడా యాక్సెప్ట్ చేసిందాయన్ని యాజ్ ఇట్ ఈస్‌గా. ఆయన అన్న మాటలను కూడా చాలా లైట్ తీసుకున్నారు. పొలిటీషియన్స్ దాన్ని ఎంత ప్రొవోక్ చేసే ప్రయత్నం చేసినా, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు రెచ్చగొట్టినా, జనం గూడా ఎవరు రెచ్చిపోలేదు. ఈరోజు తెలంగాణ అయినా తాను ఎంత గ్రాటిట్యూడ్‌తో ఉంటాను అనేది పవన్ కళ్యాణ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. 35,00,00,000 ఏదైతే విరాళాన్ని టీటీడీ నుంచి కేటాయింపులు జరపడం ద్వారా కొండగట్టు హనుమాన్ టెంపుల్‌కి. సో, ఇదంతా మనం పక్కన పెడితే మనం టైటిల్‌లో పెట్టినట్టు. పవన్ కళ్యాణ్ ఆయన ఏదైతే పొలిటికల్ పర్యటన చేశారో విమర్శలొస్తున్నాయి. ఆయనైతే ఎక్కడ పొలిటికల్ కామెంట్స్ చేయలేదు గానీ, బట్ తన పార్టీ నేతలతోని ఆయన మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టి తెలంగాణలో గూడా పార్టీని ఎక్స్‌టెండ్ చేద్దామంటూ కూడా ఆయన మాట్లాడారు. సో, ఈ క్రమంలోనే అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా అనే డైలాగ్ పాపులర్ అవుతా ఉంది గత కొన్ని రోజులుగా. యాక్చువల్‌గా ఈ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుసు. 'బన్నీ' మూవీ నుంచి 'రుద్రమాదేవి' సినిమా నుంచి డైలాగ్ వచ్చింది. బన్నీ నోట పాపులర్ డైలాగ్ అది. అయితే ఇక్కడ మనం చూస్తే, పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాను, పూర్తి స్థాయిలో దాన్ని జనంలోకి తీసుకెళ్తాను అనే మాట ఇప్పటిది కాదు. నిజానికి పవన్ కళ్యాణ్ జనసేనని పెట్టిన తర్వాత, ఆయన పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్ ఎక్కువగా ఫ్యాన్ బేస్ గాని, ఫ్యాన్ ఫాలోయింగ్ తెలంగాణలోనే ఎక్కువుంది నిజానికి. అయినా సరే ఆయన ముందుగా ఏపీలో ఇనిషియేట్ చేశారు. ఆ రోజు తనకి టైం లేదు కాబట్టి పోటీకి అటు అలయన్స్‌తోని, ఎన్‌డీఏ అలయన్స్‌తోని ఆయన అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. ఎన్నికలకు వెళ్లారు. అధికారంలోకొచ్చినా గూడా టీడీపీ అండ్ అక్కడ బీజేపీ. బట్ ఆయన మాత్రం సైలెంట్‌గా పదవులకు దూరంగా ఉన్నారు. తన పార్టీని కొంచెం కొంచెంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా వచ్చారు. టీడీపీతో డిఫరెన్సెస్ కారణంగా 19 ఎన్నికలను ఫేస్ చేశారు. బట్ తాను ఓటమి పాలయ్యారు 2 చోట్ల. తన పార్టీ కూడా కేవలం ఒక సీటే సాధించింది. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఆయన సినిమాలను టార్గెట్ చేయడం, ఆయన పెళ్ళిళ్ళని టార్గెట్ చేయడం, ఆయన పిల్లల్ని టార్గెట్ చేయడం, ఒక హ్యూమిలియేషన్ గురి చేసేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీని తీసుకొచ్చి టీడీపీకి అటాచ్ చేయడంలో, ఒక కూటమిగా ఏర్పడడంలో కూడా ఇనిషియేట్ చేశారాయన. అయితే ఇనిషియేట్ చేశారు. ఈ రోజున ఒక గేమ్ చేంజర్ అయ్యారాయన. ఎంతమంది మీరు 21 సీట్లే తీసుకొని పార్టీని చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారనే విమర్శలొచ్చినప్పటికీ, నాకు ఎన్ని సీట్లు తీసుకున్నాననేది కాదు, ఎంత ఓట్ షేర్ సాధించాననేది ఇంపార్టెంటు, స్ట్రైక్ రేట్ ఇంపార్టెంటు అంటూ కూడా ఆయన మాట్లాడారు. అంటే రాబోయే రిజల్ట్‌ని ఆయన ముందుగానే ఊహించి చెప్పగలిగారు. అంత కెపాసిటీతో.
అదే అదే ఫాలో అవుతూ ఆయన 21 ఔట్ ఆఫ్ 21 స్ట్రైక్ రేట్ సాధించారు. 100% స్ట్రైక్ రేట్ అది. నిజంగా ఒక గేమ్ చేంజర్ అయ్యారు. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. సో, తన శాఖను ఎప్పుడూ లేని విధంగా కొత్త పుంతలు తొక్కిస్తా ఉన్నారు. ఆయన చేసిన ఆయన పూర్తి స్థాయిలో స్టడీ చేసి మరి కొన్ని అంశాల మీద మాట్లాడుతున్న విధానం గాని, కొన్ని ఇన్వెన్షన్స్ గాని నా భూతో నా భవిష్యత్తు అని ఉన్నాయి. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. మనం చూస్తే ఒక కుంగి ఏనుగుల దగ్గర నుంచి అనేక అంశాల్లో పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ చేస్తున్న తీరు. అటు గంధపు చెక్కలు స్మగ్లింగ్ అంశాల మీద గాని, వీటి మీద ఫోకస్ పెడుతున్న తీరైతే నిజంగా ఎక్సలెంట్ అది. ఆ విషయంలో కూడా ఆయనకి మాక్సిమం మార్క్సే పడతాయి. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఆయన పార్టీ అభిమానుల నుంచి ఎప్పటినుంచో తెలంగాణ మీద మీరెందుకు ఫోకస్ పెట్టట్లేదనే ప్రెషర్ ఉంది. గతంలో కూడా ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అట్లా వచ్చినప్పుడు కొన్ని చోట్ల జనసేన క్యాడర్ చాలా ఇనిషియేట్ తీసుకుంది. వాటిలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం కూడా చేసింది. పవన్ కళ్యాణ్ వచ్చి వాటికి ప్రచారం చేయకపోయినా. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు అప్పటికే బీజేపీతో అలయన్స్ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్లి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళ తరపున ప్రచారం కూడా చేయడం జరిగింది పలు కాన్స్టిట్యుయెన్సీస్‌లో. అయితే అక్కడ కొంత మేరకే ఎఫెక్ట్ చూపించగలిగింది జనసేన ఏంటి అనేది. ఎందుకంటే ఇండివిడ్యువల్‌గా ఎన్నికలకు వెళ్ళలేదు కాబట్టి. అయితే ఏపీలో అటు బీజేపీతో, టీడీపీతో కలిసి ఆయన అలయన్స్‌లో ఉన్నప్పటికీ ఇండివిడ్యువల్‌గా జనసేనని ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న ఆలోచన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఆ పార్టీ క్యాడర్‌లో ఉంది. అందుకే ఇటీవల కాలంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ పదే పదే తన పార్టీ క్యాడర్‌తోని, నేతలతోని భేటీ అవ్వటం, వాళ్ళకి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. అందుకనే తెలంగాణలో కూడా జనసేనని ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రెషర్ ఆయన మీద ఎక్కువగా ఉంది. ఆయన అభిమానులు కూడా కోరుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఇలాంటి ఇష్యూస్‌ను, ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక ధైర్యం ఉన్న పొలిటీషియన్స్ కావాలి అనేసి. జగన్‌మోహన్ రెడ్డి లాంటి వాడికే ఎదురెళ్ళాడు అంత ధైర్యంగా. అందుకే ఈరోజు తెలంగాణలో జనసేనని ఎప్పటికైనా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇండివిడ్యువల్‌గా అటు బీజేపీతోనో లేకపోతే ఇటు టీడీపీతోనో కాకుండా ఇండివిడ్యువల్‌గా పార్టీని ప్రమోట్ చేసుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు తెలంగాణ జనసేన నేతలతోని, జనసేన ప్రతినిధులతోని భేటీ కావాలనేది వాళ్ళ కోరిక, వాళ్ళ ప్రెషర్, వాళ్ళ ఆలోచన గూడా. అందుకే పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు ఆయన తనకి ఏపీ కంటే తెలంగాణ అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ కూడా చాలా సార్లు మాట్లాడారాయన. తెలంగాణలో ఆయనకు అంత ఫ్యాన్ బేస్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చి పార్టీని ప్రమోట్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలని చెప్తే జనసేన క్యాడర్ కూడా అందుకు తగ్గట్టే ఇక్కడ పనిచేస్తుంది. మనం చూసాం పంచాయతీ ఎలక్షన్స్‌లో, సర్పంచ్ ఎలక్షన్స్‌లో కొన్ని చోట్ల జనసేన కూడా పెర్ఫార్మ్ చేయగలిగింది. సో, ఓన్లీ ఫ్యాన్ బేస్ ఉన్న, పార్టీ బేస్ లేకపోయినా. అందుకే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తన స్ట్రాటజీ మార్చినట్టు కనిపిస్తా ఉంది. ఎయిదర్ అలయన్స్ విత్ బీజేపీ ఆర్ సోలోగా అయినా సరే ఈరోజు తెలంగాణలో ఉన్న పొలిటికల్ వాక్యూమ్‌లో తాను అడుగుపెట్టాలనుకుంటా ఉన్నారు. అందుకే ఒక మెసేజ్ కొండగట్టు ఆలయానికి వెళ్ళినప్పటికీ, అక్కడ కార్యక్రమాల్లో ఇనిషియేట్ చేసి పాల్గొన్నప్పటికీ, బట్ ఆ తర్వాత ఆయన పార్టీ నేతలతో భేటీ కావడం గానీ, వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చే సోలోగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడం గానీ, ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ జెండా పాతాలని చూస్తా ఉన్నారు. తన పార్టీని ఎక్స్‌టెండ్ చేసుకునే ప్రక్రియలో భాగంగానే ఆయన తెలంగాణ రాజకీయాల మీద కూడా ఫోకస్ పెట్టారన్న చర్చ అయితే జరుగుతోంది. సో, మొత్తానికైతే తెలంగాణ అంశం మీద చాలా సార్లు పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నాకు ఇబ్బంది అనిపించింది. నా మనసుకి రాష్ట్రం విడిపోతే నేను అన్నది లేదంటే దాన్ని కూడా నెగెటివ్‌గా పోర్ట్రైట్ చేశారు కొంతమంది. కానీ ఆ తర్వాత రోజుల్లో అటు కేసీఆర్‌ని ఆయన ఆకాశానికి ఎత్తేసారు. ప్రగతి భవన్‌కి వెళ్లారు. అటు గవర్నర్‌తో నరసింహన్‌తో కలిసి ఐటీ లాంటి కార్యక్రమాల్లో కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఎన్నో సార్లు కేసీఆర్ నాకు ఇన్‌స్పిరేషన్ గూడా తెలంగాణ ఉద్యమాన్ని పైకి తీసుకెళ్ళిన తీరని గూడా చెప్పడం జరిగింది. సో, ఏ అవసరం వచ్చినా తన ఫ్యాన్స్‌కి గాని, ఎక్కడ గాని తెలంగాణలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆయన హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా ఒక పాజిటివ్ స్పిరిట్. ఏపీలో ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఒక గేమ్ చేంజర్ అవ్వడం గూడా ఒక పాజిటివ్ వైబ్ అనుకోవాలి. అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పూర్తిగా అడుగు పెడతాను, పూర్తిగా పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాను అంటే కూడా అదే స్థాయిలో పార్టీని కోపప్ చేసేందుకు ఆయన పార్టీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారని మనం